Hello friends, welcome back to Study Circle, Proficiency at Threshold. Hope you people are staying safe. In this class, we are going to learn present perfect continuous tense. ఈ క్లాస్ లో మనము ప్రజెంట్ టెన్స్ లో ఫోర్త్ ఫామ్ అయిన ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ గురించి తెలుసుకోబోతున్నాము. నేను ముందుగా చెప్పినట్టు ప్రజెంట్ టెన్స్ లో సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ అండ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉంటాయి. సో ఈ రోజు ఏంటంటే మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ గురించి నేర్చుకోబోతున్నాము. మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లాస్ట్ క్లాస్ లో మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ గురించి నేర్చుకున్నాము. ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే ఏంటి? ఇందాకే జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయిన యాక్షన్స్ ని తెలపడానికి మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేస్తామని చెప్పాను కదా. అంతకుముందు క్లాస్ లో ప్రజెంట్ కంటిన్యూస్ ఏంటో తెలుసుకున్నాము. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ మూమెంట్ లో జరుగుతున్న యాక్షన్స్ ని చెప్పడానికి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తామని చెప్పాను కదా. సో ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ ప్రజెంట్ కంటిన్యూస్ అండ్ ప్రజెంట్ పర్ఫెక్ట్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఏంటంటే పాస్ట్ అంటే గతంలో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఈ మూమెంట్ లో కూడా జరుగుతున్న విషయాలని తెలపడానికి మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ని యూజ్ చేస్తాము. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు డినోట్ సంథింగ్ దట్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ కంటిన్యూయింగ్ ఎట్ ద ప్రజెంట్ మూమెంట్. అంటే గతంలో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఈ మూమెంట్ లో కూడా జరుగుతున్న విషయాలను చెప్పడానికి మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ని యూజ్ చేస్తాము. ముందుగా మనము దీని కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకునే ముందు ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఈక్వేషన్ ఏంటో తెలుసుకుందాం. ఆ ఈక్వేషన్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ బీన్ ఆర్ హ్యావ్ బీన్ ప్లస్ ప్రజెంట్ పార్టిసిపుల్. పక్కన స్క్రోల్ అవుతుంది, నేను చెప్పేది మీరు వినండి. సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ బీన్ ఆర్ హ్యావ్ బీన్ ప్లస్ ప్రజెంట్ పార్టిసిపుల్. ప్రజెంట్ పార్టిసిపుల్ అంటే ఏంటి? ప్రజెంట్ పార్టిసిపుల్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అంటే ఏంటంటే నేను వర్బ్ ఫార్మ్స్ క్లాస్ లో చెప్పాను కదా. ప్రజెంట్ పార్టిసిపుల్ అంటే ఏంటంటే ఇంగ్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ ఐఎన్జీ వచ్చేస్తుంది కదా, ఆ వర్బ్ ని మనము ప్రజెంట్ పార్టిసిపుల్ అంటాం. అంటే డాన్సింగ్, ఈటింగ్, డ్రైవింగ్, డ్రింకింగ్, సిట్టింగ్, రన్నింగ్ ఇలా ఇవన్నీ ప్రజెంట్ పార్టిసిపుల్ అన్నమాట. అయితే ఇంకొకటి ఈక్వేషన్ లో సబ్జెక్ట్ లెస్ హ్యాస్ బీన్ ఆర్ హ్యావ్ బీన్ ప్లస్ ప్రజెంట్ పార్టిసిపుల్ ఉంది. మరి హ్యాస్ బీన్ హ్యావ్ బీన్ అని కన్ఫ్యూజ్ అవ్వద్దు, నేను చెప్తాను. ఐ యు వి దే వచ్చినప్పుడు హ్యావ్ బీన్ యూజ్ చేస్తాము. ఐ యు వి దే హ్యావ్ బీన్. హీ షీ ఇట్ వచ్చినప్పుడు హ్యాస్ బీన్ యూజ్ చేస్తాం. హీ షీ ఇట్ అంటే థర్డ్ పర్సన్ గురించి మాట్లాడేటప్పుడు హ్యాస్ బీన్ యూజ్ చేస్తాము. ఐ యు వి దే వచ్చినప్పుడు హ్యావ్ బీన్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఒక 3 ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ హియర్ ఫర్ 2 hours. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ హియర్ ఫర్ 2 hours. ఇక్కడ ఐ వచ్చింది కాబట్టి హ్యావ్ బీన్ వచ్చింది, వెయిటింగ్ ఇంగ్ ఫార్మ్ వచ్చింది. అంటే నేను 2 గంటల నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. సో 2 గంటల ముందు వెయిట్ చేశాడు, ఇప్పుడు కూడా వెయిట్ చేస్తున్నాడు. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వచ్చింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సీత హ్యాస్ బీన్ వర్కింగ్ ఎట్ దట్ కంపెనీ ఫర్ 3 years. సీత హ్యాస్ బీన్ వర్కింగ్ ఎట్ దట్ కంపెనీ ఫర్ 3 years. సీత థర్డ్ పర్సన్ కాబట్టి హ్యాస్ బీన్ వచ్చింది, వర్కింగ్ వచ్చింది. అంటే సీత 3 సంవత్సరాల క్రిందట పనిచేసింది, ఇప్పుడు కూడా పనిచేస్తుంది. సో పాస్ట్ లో స్టార్ట్ అయ్యి ప్రజెంట్ లో కూడా నడుస్తుంది అనమాట. థర్డ్ ఎగ్జాంపుల్ నిఖిల్ హ్యాస్ బీన్ రీడింగ్ ద నోవెల్ ఫర్ 5 days. అంటే నిఖిల్ 5 రోజుల నుంచి ఆ నోవెల్ చదువుతున్నాడు. 5 రోజుల ముందు చదివాడు, ఇప్పుడు కూడా చదువుతున్నాడు. సో నిఖిల్ థర్డ్ పర్సన్ కాబట్టి హ్యాస్ బీన్ వచ్చింది. అయితే ఇంకొకటి ఏంటంటే ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది డ్యూరేషన్ ఆఫ్ టైం అంటే ఒక టైం డ్యూరేషన్ చెప్పడానికి మనం ఎక్కువగా వాడుతుంటాం. అందుకే మనము ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో ఎక్కువ ఫర్ ఇంకా సిన్స్ యూజ్ చేస్తాం. మీరు ఎప్పుడు చూసుకున్నా కానీ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో సిన్స్ అండ్ ఫర్ ఎక్కువ యూజ్ చేస్తాం. చాలా మంది ఏంటంటే సిన్స్ కి ఫర్ కి కన్ఫ్యూజ్ అవుతుంటారు. నేను మీకు అప్పుడు ఇప్పుడు ఈ సిన్స్ అండ్ ఫర్ ఎలా యూజ్ చేయాలో మీకు క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ ఫర్, FOR. ఫర్ ఎప్పుడు యూజ్ చేయాలంటే ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైం. బ్లైండ్ గా గుర్తుపెట్టుకోండి, ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైం కి యూజ్ చేయాలి. పీరియడ్ ఆఫ్ టైం అంటే ఒక పర్టికులర్ పీరియడ్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అనమాట. అంటే 2 hours అయినా కావచ్చు, 3 months కావచ్చు, 2 weeks కావచ్చు. అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం కి మనము ఫర్ యూజ్ చేస్తాము. సిన్స్ అంటే ఏంటంటే పాయింట్ ఆఫ్ టైం, అంటే ఒక పర్టికులర్ పాయింట్, లైక్ సిన్స్ మండే, సిన్స్ జూన్, సిన్స్ 2004 ఇలా అన్నమాట. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్.
ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైం, 2 hours, 3 months, 2 years, లేకపోతే 2 months, 2 weeks, ఇలా కరెక్ట్ గా చెప్తుంది. సిన్స్ అనేది ఏంటంటే పాయింట్ ఆఫ్ టైం, ఫర్ పీరియడ్ ఆఫ్ టైం, సిన్స్ పాయింట్ ఆఫ్ టైం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫుట్బాల్ ఫర్ 2 hours. దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫుట్బాల్ ఫర్ 2 hours అంటే 2 గంటలు అంటే ఒక పీరియడ్ చెప్పాం కాబట్టి ఇక్కడ ఫర్ వచ్చింది అంటే వాళ్ళు 2 గంటల నుంచి ఫుట్బాల్ ఆడుతున్నారు. దీన్ని సిన్స్ ఎలా యూజ్ చేయాలో నేను చెప్తాను ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టైం 6 అవుతుంది అనుకోండి, మనం ఏం చెప్తాము, దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫుట్బాల్ ఫర్ 2 hours అంటే 2 గంటల నుంచి ఆడుతున్నారు. దీన్ని సిన్స్ ఎలా యూజ్ చేయాలంటే దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫుట్బాల్ సిన్స్ 4 PM. సిన్స్ 4 PM అంటే 4 నుంచి ఆడుతున్నారు కాబట్టి సిన్స్ అన్నాం. అదే ఫర్ 2 hours అనుకోండి, మనం పీరియడ్ ఆఫ్ టైం చెప్తున్నాం కాబట్టి ఫర్ యూజ్ చేసాం. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇంకా ఈజీ అయిపోతుంది. కార్తీక్ హ్యాస్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్స్ ఫర్ 2 years. కార్తీక్ హ్యాస్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్స్ ఫర్ 2 years అంటే 2 సంవత్సరాల నుంచి కార్తిక్ సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2020 కదా, సో కార్తిక్ హ్యాస్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్స్ ఫర్ 2 years అంటే 2 సంవత్సరాల నుంచి ఒక పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి ఫర్ అన్నాం. అదే సిన్స్ అనుకోండి, కార్తిక్ హ్యాస్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్స్ సిన్స్ 2018. సిన్స్ కాబట్టి 2018 ఒక పాయింట్, 2018 ఇస్ పాయింట్ ఆఫ్ టైం, సో ఆ పాయింట్ ఆఫ్ టైం ని మనం యూజ్ చేసాం. సో సింపుల్, ఇది సిన్స్ అండ్ ఫర్ యూసేజ్. ఇప్పుడు ఇంకో 2 పాయింట్స్ ఉన్నాయి, అవేంటంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ మనము అన్ఫినిష్డ్ యాక్షన్స్ కి యూజ్ చేస్తాం. సింపుల్, అన్ఫినిష్డ్ యాక్షన్స్ అంటే ఏంటంటే ఇంకా పూర్తి కాని వాటికి. అవును, నేను ముందే చెప్పాను కదా, పాస్ట్ లో స్టార్ట్ అయ్యి ప్రజెంట్ లో ఇంకా అవుతున్న వాటికి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అన్నాను. సో ఈ అన్ఫినిష్డ్ యాక్షన్స్ అంటే ఇంకా అయిపోయినాయి అన్నమాట. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటంటే పాస్ట్ లో స్టార్ట్ అయ్యి ప్రజెంట్ లో ఇంకా నడుస్తున్న యాక్షన్స్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే అర్థమైపోతుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే ద కిడ్స్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ సిన్స్ మార్నింగ్. ద కిడ్స్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ సిన్స్ మార్నింగ్ అంటే ప్రొద్దుటి నుంచి పిల్లలు ఆడుకుంటున్నారు. సో ఇంకా అయిపోలేదు, పాస్ట్ లో స్టార్ట్ అయింది, ఇంకా నడుస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనము ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఎంఫసైజ్ ద డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్స్. డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్స్, ఎంఫసైజింగ్ ఏంటంటే నొక్కి చెప్పడం. అంటే ఒక యాక్షన్ యొక్క డ్యూరేషన్ ని నొక్కి చెప్పడానికి యూజ్ చేస్తాం. నేను ఫస్ట్ లోనే చెప్పాను, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ మనం డ్యూరేషన్ కోసం యూజ్ చేస్తామని. సో ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఎంఫసైజ్ ద డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్స్. సో ఎగ్జాంపుల్ ఏంటంటే హీ హ్యాస్ బీన్ రిపేరింగ్ ద బైక్ ఫర్ 3 hours. ఆయన బండిని 3 గంటల నుంచి రిపేర్ చేస్తున్నాడు అంటే ఇక్కడ ఆ యాక్షన్, ఆ రిపేర్ చేయడం అనేది ఎంతసేపటి నుంచి జరుగుతుందో మనము చెప్తున్నాం, అంటే ఎంఫసైజ్ చేస్తున్నాము, నొక్కి చెప్తున్నాము. సో ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఏంటంటే పాస్ట్ లో స్టార్ట్ అయ్యి ప్రజెంట్ మూమెంట్ లో ఇంకా జరుగుతున్న విషయాలు, అన్ఫినిష్డ్ విషయాలు, ఇంకా ఎంఫసైజ్ అంటే ఒక టైం ని నొక్కి చెప్పడానికి యూజ్ చేస్తాం. ఇప్పుడు ఒక లాస్ట్ అండ్ ఫైనల్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. షీ హ్యాస్ బీన్ క్లీనింగ్ ద రూమ్ సిన్స్ మార్నింగ్. షీ హ్యాస్ బీన్ క్లీనింగ్ ద రూమ్ సిన్స్ మార్నింగ్. ఆమె రూమ్ ని ప్రొద్దుటి నుంచి కడుగుతుంది. సో ఇక్కడ షీ వచ్చింది కాబట్టి హ్యాస్ బీన్ వచ్చింది, క్లీన్ ప్లస్ ఇన్ఫార్మ్, క్లీనింగ్ ప్రజెంట్ పార్టిసిపుల్ వచ్చింది. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే హీ హ్యాస్ బీన్ రన్నింగ్ దట్ షాప్ ఫర్ 3 years. హీ హ్యాస్ బీన్ రన్నింగ్ దట్ షాప్ ఫర్ 3 years. హీ హ్యాస్ బీన్ రన్నింగ్ దట్ షాప్ ఫర్ 3 years అంటే హీ వచ్చింది కాబట్టి హ్యాస్ బీన్ వచ్చింది అండ్ రన్నింగ్ అనే ఇంక్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ వచ్చింది. సో ఇది ఫ్రెండ్స్ సింపుల్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది అన్ని టెన్సెస్ ఫార్మ్ కంటే చాలా ఈజీది. జస్ట్ ఈక్వేషన్, సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ బీన్ ఆర్ హ్యావ్ బీన్ ప్లస్ ఇంక్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ ఛానల్ కి సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అయిన తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మర్చిపోవద్దు. స్టే హోమ్, స్టే సేఫ్.